యేసు ప్రభుల వారు ఎందుకు జన్మించారంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపమును తీసివేయుటకు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మనిషి జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది ఎందుకు లేదంటే, ఎందుకు మనిషి జీవితంలో నిరాశ, నిస్పృహ, ఎందుకు వేదన, ఎందుకు శ్రమ అంటే పాపము కారణం. అందుకోసమనే యేసు ప్రభు జన్మించాడు. ఈ పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు జన్మించాడు. అసలు పాపం అంటే ఏంటి? ఎందుకు యేసు ప్రభు ఈ పాపాన్ని తీసేయాల్సి వచ్చింది? అసలు పాపం చేస్తే ఎందుకు మనిషి సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతాడు అన్నటువంటి ఒక డౌట్ ఉందేమో. బైబిల్ పాపమును గురించి 3 డెఫినిషన్స్ ఇస్తుంది. ఏంటండి? 3 డెఫినిషన్స్. ఇవి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. మొదటిగా, పాపం అనగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రికలోనే 5వ అధ్యాయం 16వ వచనంలో సకల దుర్నీతియు పాపమని వాక్యం సెలవిస్తోంది. మూడవదిగా రోమా పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తోంది, విశ్వాస మూలము కానిదేదో అది పాపం. ఇవి 3 పాపం అని బైబిల్ సెలవిస్తుంది. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది ప్రతిదీ కూడా పాపమే. గమనించండి, మనిషి జీవితంలో పాపాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, మనిషి ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవడం లేదు. పాపం అనగా ఏమిటో నీవు తెలుసుకోవాలన్నా, నీ జీవితంలో పాపము ఉందో లేదో తెలుసుకోవాలన్నా, నీవు పాపము నుండి బయటపడాలన్నా ఈ యొక్క పరిశుద్ధ వాక్యం మాత్రమే నీకు తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఆయన తన ఆజ్ఞలను రాయించాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని బైబిల్ సెలవిస్తోంది. దేవుని ఆజ్ఞలను ఎరగకుండా పాపము చేయకుండా ఉండలేవు. రెండవదిగా బైబిల్ సెలవిస్తోంది, సకల దుర్నీతి పాపము అనగా దేవునికి ఒక నీతి ఉంది, మనిషికి ఒక నీతి ఉంది. దేవుని నీతి ఏంటి, మనిషి నీతి ఏంటి అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. ఈ బైబిల్ని నీవు చదువుట ద్వారా ఏది దుర్నీతి అని నీవు తెలుసుకోగలుగుతావు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది పాపం, విశ్వాస మూలము కానిది పాపం. కాబట్టి ఈ వాక్యాన్ని చదవకుండా నీ జీవితంలో పాపం ఏంటో తెలుసుకోలేవు. అందుకే మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే, మనుషులందరి దృష్టికి కూడా ఎలా ఉంటుందంటే, వాడు ఏ పాపం చేస్తున్నా అది సరిగానే ఉంటుంది అనిపిస్తుంది. అయితే తుదకు, చివరికి, అంతంలో అది మరణానికి నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు చేస్తున్నటువంటి పాపం మంచిదే అని నీకు అనిపించవచ్చు, నీవు చేస్తున్నటువంటి చెడు పనులు ఇవి పర్వాలేదే అని నీకు అనిపించవచ్చు. అయితే అంతంలో మరణము సంభవిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. పాపము వలన 3 విషయాలు కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం యేసు ప్రభువులు వారు చెప్తున్నారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎందుకు నీ జీవితంలో ఇది నేను చూడకూడదు అనుకున్నా చూస్తున్నావంటే, ఎందుకు నీ జీవితంలో నేను పలాని స్థలానికి ఇక వెళ్ళకూడదు అనుకున్నా వెళ్తూ ఉన్నావంటే, ఎందుకు నీ జీవితంలో ఇంకా అక్రమ సంబంధాన్ని నీ ఉంచుకున్నావంటే, ఎందుకు నీ జీవితంలో ఇంకా దుఃఖము, వేదన, సమాధానం, సంతోషం లేదంటే, నీవు పాపానికి దాసుడైపోయావు. నీవు పాపానికి దాసుడైపోయినప్పుడు నీవు దేన్నైతే చేయకూడదు అనుకుంటావో దాన్ని నీవు చేసి తీరుతావు. దేన్నైతే చేయాలనుకుంటావో దాన్ని నీవు చేయలేవు. అపోస్తలుడైన పౌలు సహితం చెప్తున్నాడు, అయ్యో నేను చేయాలనుకుంటున్నటువంటి మంచి దాన్ని చేయలేకపోతున్నాను, అయ్యో నేను చేయకూడదు అనుకున్నటువంటి చెడు నేను చేస్తున్నాను. కారణం ఏంటంటే, పాపము చేసేటువంటి మనిషి పాపానికి దాసుడైపోతాడు. ఈ యొక్క పాపము నుండి నీవు విడిపించబడాలి. ఈ పాపము నుండి విడిపించబడకపోతే నీ జీవితంలో ఎప్పటికీ నీవు పాపానికి దాసుడుగా, దాసురాలుగా ఉండిపోతావు. ఎంత ప్రయత్నం చేసినా, నీవు ఏమి చేసినా నీ జీవితంలో పాపము నుండి నీవు బయటికి రాలేవు. ఎందుకంటే పాపము నీ మీద
ప్రభుత్వం చేయడానికి శక్తి కలిగినటువంటిది. పాపము, దేవుని వాక్యము రెండు కూడా శక్తి కలిగినటువంటివి. నీవు పాపానికైనా దాసుడిగా అయిపోతావు, దేవుని వాక్యానికైనా దాసుడిగా ఉండగలవు. ఎందుకంటే పాపము చేయవాడు పాపానికి దాసుడైపోతాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ జీవితాల్లో పాపాన్ని ఏలనీయకండి. ఎందుకంటే పాపము మీ జీవితాన్ని ఏలేటువంటి శక్తి కలిగినటువంటిది. అందుకే పౌలు అంటున్నాడు, ప్రియమైన బిడ్డలారా, మీ జీవితాల్లో పాపాన్ని ఏలనీయకండి, క్రీస్తు సమాధానమును ఏలనీయుడి. హల్లెలూయా. పాపం ఏలుతుందా ఈ రాత్రి నీ హృదయంలో క్రీస్తు సమాధానం ఏలుతూ ఉందా? సమాధాన వాక్యము ఇది. ఈ సమాధాన వాక్యము నీ జీవితంలో ఉంటేనే సమాధానము నిన్ను ఏలగలుగుతోంది. ఈ రాత్రి పాపానికి దాసుడైపోయావా? అయ్యో, నా జీవితంలో ఇక ఎప్పుడు విడుదల, ఇక ఎప్పుడు ఈ యొక్క పాపము నుండి నేను బయటికి వస్తాను. ఒకసారి ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. మంచి కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వచ్చి గట్టిగా ఏడుస్తున్నాడు. ఏంటి చెప్పు అంటే చెప్పడం లేదు, గట్టిగా ఏడుస్తున్నాడు. ఏంటి చెప్పు పర్లేదంటే లేదు, ఏడుస్తున్నాడు. కుమిలిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు, ఏడుస్తున్నాడు. అన్నా, నా జీవితంలో చేయని పాపం లేదు. విచ్చలవిడిగా వ్యభిచారం చేశా, విచ్చలవిడిగా తిరిగాను, విచ్చలవిడిగా తాగాను, చాలా బాగుండింది. అయితే ఇప్పుడు రాత్రిలో నిద్ర రావడం లేదు, ఇప్పుడు ఏడుస్తున్నాను. నా మనస్సాక్షి ఏడుస్తుంది. అయ్యో, ఎందుకు ఈ పాపం చేశాను? ఈ పాపం నుండి నేను ఎలా బయటికి పడాలి అన్న నా వల్ల కావడం లేదు, నేను చనిపోతాను. ఏంటి దీనికి ముగింపు అని ఏడుస్తున్నాడు. వాళ్ళ ఈ రాత్రి నీ పరిస్థితి అదేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము వలన భ్రమ కలుగుతుంది. ఏం కలుగుతుంది? భ్రమ. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తే ఏమంటున్నాడంటే, ఈ విషయం చాలా మందికి తెలియదు. అందరికీ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం తెలుసు. ఏంటంటే, పాపం వలన వచ్చు జీతము మరణం. ఓకే, పాపం వల్ల 3 కలుగుతాయి. ఒకటి, పాపం చేసేటువంటి వాడు పాపానికి దాసుడైపోతాడు. రెండవదిగా పాపం వలన మరణం వస్తుంది. మూడవదిగా క్రైస్తవులు, ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపము వలన భ్రమ కలుగుతుంది. పాపం వలన భ్రమ కలుగుతుంది. భ్రమ కలిగినప్పుడు మీ హృదయాలు కఠినపరచబడతాయి. ఎందుకు ఇంకా పాపంలోనే నీవు ముందుకు వెళ్తున్నావంటే, నీ హృదయము కఠినపరచబడింది. ఎందుకు ఇంకా మూర్ఖంగా ఆ చెడు దృశ్యాలను నీవు చూస్తూనే ఉన్నావంటే, నీ హృదయము కఠినపరచబడింది. ఎందుకు ఇంకా అక్రమ సంబంధంలో ముందుకు వెళ్ళిపోతున్నావంటే, నీ హృదయము కఠినపరచబడింది. ఎందుకంటే పాపము నీ మీద ప్రభుత్వం చేస్తోంది. హృదయము కఠినపరచబడితే ఏమవుతుందో తెలుసా? ఫరో మనకు చక్కటి ఉదాహరణ. హృదయము కఠినపరచబడినప్పుడు నీవు పాపములో నుండి బయటికి రాలేవు. ఫరో మొట్టమొదటిసారి ఇజ్రాయేలీయులకు ఏం చెప్పాడంటే, ఇదిగో మీ దేవుణ్ణి మీరు సేవించాలనుకుంటున్నారు, చాలా బాగుంది, మీరు ఈ దేశంలోనే దేవుణ్ణి సేవించండి. ఈ ఐగుప్తుని విడిచి వెళ్ళడానికి మీరు ముందుకు వెళ్ళకూడదు, వీలు లేదు. ఈ ఐగుప్తు దేశంలోనే మీరు దేవుని సేవించండి అని హృదయము కఠినపరచబడినటువంటి ఫరో చెప్తున్నాడు. రాత్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ హృదయం కఠినపరచబడిందా? నీ పాపంలోనే నీవు దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నావా? పాపం చేస్తూనే ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? పాపంలో ఉంటూనే సంతోషం, ఆనందం పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఇట్ ఈస్ నెవర్ పాసిబుల్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ టు యూ. ఎందుకంటే నీవు పాపాన్ని విడిచి పాపము నుండి బయటికి వచ్చినప్పుడే నీ దేవుని నీవు స్తుతించగలుగుతావు, నీ దేవుని నీవు ఆరాధించగలుగుతావు. మోషే ఫరో ఎదుటకు వెళ్ళన్నాడు, ఇదిగో ఫరో, మేము ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళాలి. ఎందుకంటే ఈ యొక్క ఐగుప్తు దేశము పాపముతో నిండి ఉంది. ఈ దేశము పాపానికి సాదృశ్యం.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఐగుప్తును నీవు విడిచిపెట్టాలి దేవుణ్ణి ఆరాధించాలంటే. నీవు ఐగుప్తును విడిచిపెట్టాలి దేవుని సంతోషాన్ని, సమాధానాన్ని నీ జీవితంలో చూడాలంటే. నీ నిరాశ, నిస్పృహ, అసమాధాన స్థితి నుండి నీవు బయటికి రావాలంటే ఐగుప్తును విడిచిపెట్టడమే మార్గం. ఆయన హృదయం కఠినపరచబడింది. రెండోసారి ఆయన అంటూ ఉన్నాడు, సరే మీరు ఐగుప్తును విడిచి వెళ్ళాలనుకుంటూ ఉన్నారు, అయితే దూరం వెళ్ళొద్దండి, దూరము వెళ్ళొద్దండి, ఇక్కడే ఎక్కడైనా ఆరాధన చేసుకోండి అయ్యా. ఎంతమంది ఈ రాత్రి పాపానికి దేవుని సన్నిధికి మధ్యలో ఉండిపోతూ ఉన్నారు. అయ్యో, ఈ చెడు దృశ్యాలు చూడకూడదు అనుకున్నటువంటి నీవు ఇంకా ఎందుకు నీ మొబైల్ ఫోన్స్ లో, ఇంకా ఎందుకు నీ కంప్యూటర్స్ లో, ఇంకా ఎందుకు ల్యాప్టాప్స్ లో ఆ చెడు దృశ్యాలు ఉన్నాయి? ఇక సినిమాలు చూడకూడదు అనుకున్నటువంటి నీ జీవితంలో ఇంకా ఎందుకు సీడీలు నీ ఇంట్లో ఉన్నాయి? ఇంకా ఎందుకు పాపాన్ని ఎక్కడో దాచి పెడుతూ ఉన్నావు? ఫరో అదే అంటున్నాడు, దూరం పోవద్దండి, అక్కడికి పోయి దేవుని ఆరాధన చేసుకోండి, ఇక్కడికి వచ్చి మళ్ళా మీ పాపంలో మీరు ముందుకి వెళ్ళిపోండి. రాత్రి అలాంటి పరిస్థితిలో నీవు ఉంటే నీ హృదయం కఠినపరచబడింది. తీసే ఏదైతే నువ్వు విడిచిపెట్టాలనుకున్నావో, ఏదైతే వద్దనుకున్నావో, దేవుని వాక్యం ఏదైతే నీ జీవితంలో ఉండకూడదు, నీవు అలా ఉండకూడదు, అలా చేయకూడదు అని చెబుతుందో దాన్ని నీ జీవితంలో తీసి పారవే. నీ దగ్గర వద్దు, దానికి సమీపంగా ఉండొద్దు అన్నటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా హృదయం కఠినపరచబడినటువంటి ఫరో ఏమంటున్నాడంటే, ఇదిగో పురుషులు మాత్రం పొండయ్యా. ఎవరు? పురుషులు మాత్రం పొండి, మీరు పోవాలంటున్నారు కదా, పొండి, అయితే మీ భార్యలను మాత్రం ఇక్కడ పెట్టేయండి. ఎందుకంటే భార్యలుంటే నీవు రాకూడదు అనుకున్నా వాళ్ళు పిలిపించడానికి శక్తి కలిగినటువంటి వారు. భర్తను ఎక్కడున్నా పిలిపించేటువంటి సామర్థ్యం ఎవరికి ఉందంటే భార్యకే ఉంది. కాబట్టి ఫరోకు తెలుసు, కాబట్టి ఆయన అంటున్నాడు పొండి. అంటే ఆయనకి ఏంటంటే వీళ్ళు పోయినా మళ్ళా వస్తారు, ఎందుకంటే భార్యలు ఇక్కడే ఉన్నారు కదా అన్నటువంటి ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎందుకు ఇంకా శాంతి, సమాధానం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సమృద్ధి జీవితాన్ని పొందుకోలేకపోతున్నామంటే, ఎందుకు ఇంకా తాత్కాలికమైన సంతోషమే, ఎందుకు ఏదో అప్పుడో ఇప్పుడు చర్చికి వెళ్ళేటువంటి అనుభవమే, ఎందుకు ఏదో క్యాలెండర్లో వాక్యాన్ని చదివే తృప్తి పొందేటువంటి స్థితి, ఎందుకు ప్రార్థనలో దేవుని వాక్యంలో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని అనుభవించలేకపోతున్నామంటే కారణం నీ జీవితంలో ఎక్కడో నీవు అవకాశం పాపానికి ఇస్తూనే ఉన్నావు. నీ జీవితంలో పాపానికి నీవు అవకాశం ఇచ్చినంత వరకు you will never experience the power of God's word. దేవుని యొక్క వాక్య శక్తిని నీ జీవితంలో నీవు అనుభవించాలంటే నీవు పాపానికి అవకాశం ఇవ్వకూడదు. దేవుడి దుస్థితిని చూచాడు. అయ్యో, పాపంలో మునిగిపోతున్నటువంటి మనం, మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన బ్రతికించడానికి, పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ యేసు ప్రభు నందు ఏ పాపము లేదు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దామా? యేసు ప్రభు నందు ఏ పాపము లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యేసు క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పరిశుద్ధినిగా జన్మించిన యేసు ప్రభువు పాపముతో జన్మించినటువంటి నిన్ను పరిశుద్ధ పరచడానికి పాపముగా చేయబడ్డాడు. హల్లెలూయా! చివరిగా ఫరో అన్నాడు, సరే మీ భార్యలు వెళ్ళండి, మీరు వెళ్ళండి, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, అయితే మీ గొర్రెలను మాత్రం, పశువులను మాత్రము ఇక్కడే ఉంచమన్నాడు. చాలా మంది ఆ విధంగా ఈ దినాల్లో ఉంటూ ఉన్నారు. దేవుని కోసం ఇవ్వాల్సినటువంటి దానిని ఇవ్వడం లేదు. నేను డబ్బు గురించి చెప్పడం లేదు. చాలా మంది దీన్ని డబ్బుతో పోల్చి చెప్తారు. నీవు డబ్బు దేవునికి ఇవ్వాలని. దేవునికి నీ డబ్బు అవసరం లేదు. దేవుడు నీ నుండి ఏమి ఆశించడం లేదు.
ఆయన నీ నుండి ఆశిస్తుంది ఏంటంటే నీ హృదయాన్ని ఆశిస్తున్నాడు. దేవుని కోసం మనము ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాం? ఎంత సమయాన్ని మనం దేవుని కోసం ఇస్తూ ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవునికి ఎంత సమయాన్ని నేను ఇస్తూ ఉన్నాను? రోజుకి 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో నా దేవునికి నా జీవితాన్ని మార్చగలిగినటువంటి వాక్యానికి ఎంతసేపు నేను ఇస్తూ ఉన్నాను అని పరిశీలన చేసుకుంటే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. దేవునితో మాట్లాడే సమయం బస్సులోనో ప్రయాణం చేసేటప్పుడు, వాక్యం చదివే సమయం చెప్పులు వేసుకునేటప్పుడు తలుపు దగ్గరే క్యాలెండర్ పెట్టుకొని అలానే చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే టైం కలిసి వస్తుంది కాబట్టి. చెప్పులు వేసుకుంటా చదివేయచ్చు కదా, క్యాలెండర్లో చిన్న వాక్యాలు ఉంటాయి చాలు. ఏంటి ఈ రాత్రి మన పరిస్థితి? ఈ యొక్క పాపము నుండి నీవు విడిపించబడాలంటే 3 విషయాలు ఉన్నాయి, నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా, ఈ యొక్క పాపము నుండి నీవు విడిపించబడాలంటే, పాప భ్రమ నుండి, పాప మరణము నుండి, పాపము యొక్క ఏలుబడి నుండి నీవు విడిపించబడాలంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం సెలవిస్తోంది, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన రక్తం, అనగా యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. నీ పాపం పవిత్రపరచబడాలంటే దేవునితో నీవు అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ సహవాసమును ఈ పరిశుద్ధ వాక్యం కలిగిస్తుంది. హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీవు వెలుగులో నడచాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ వాక్యమే నా పాదములకు దీపము, ఈ వాక్యమే నా త్రోవకు వెలుగై ఉంది. 119వ కీర్తన 105వ వచనం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు 119:11లో, నేను నా హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ దేవుని వాక్యం నేను పాపం చేయకుండా సహాయం చేస్తుంది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, ఒకవైపు ఇది నీ పాపాన్ని పరిశుద్ధపరుస్తుంది, అట్ ద సేమ్ టైం ఈ యొక్క వాక్యము నీవు పాపం చేయకుండా ఉండేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగిస్తుంది. మనిషికి ఉన్నటువంటి వ్యాధులకు డాక్టర్లు ఇచ్చేటువంటి మెడిసిన్ ఎలా ఉంటుందంటే, ఉన్నటువంటి వ్యాధిని అవి తగ్గిస్తాయి. అయితే ఈ వాక్యం ఏం చేస్తుందంటే, నీ పాపం అన్నటువంటి వ్యాధిని తగ్గించడం మాత్రమే కాదు, ఇది మళ్ళా ఆ వ్యాధి నీకు రాకుండా సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ డాక్టర్లు ఇచ్చేటువంటి మాత్రలు, ట్రీట్మెంట్ మరలా నీకు ఆ వ్యాధి రాదు అన్నటువంటి నిరీక్షణను కలిగించావు. జ్వరం వస్తే మాత్ర వేసుకుంటావు, మళ్ళా జ్వరం వస్తుంది. వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, మళ్ళా వ్యాధి వస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ అంతే. అయితే ఈ పరిశుద్ధ వాక్యం నీవు చేయకూడనిది చేయకుండా చేస్తుంది, చేయాల్సిన దాన్ని చేసేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగిస్తుంది. అదే యోహాను 9వ వచనంలో ఏమంటున్నాడంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగినటువంటి దేవుడండి. నీ పాపాన్ని నీవు ఒప్పుకుంటే ఆయన నిన్ను సమస్తమైనటువంటి అపవిత్రత నుండి పవిత్రునిగా చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. చివరిగా ఏం చేయాలంటే, మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పాపాన్ని నీవు విడిచిపెట్టాలి. ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దేవునితో నీవు అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇవి 3 నీవు చేయాలంటే ఈ దేవుని వాక్యం మాత్రమే నీకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యం
పాపాన్ని ఒప్పుకునేటువంటి కృపను నీకు ఇస్తుంది. మనిషిలో ఉన్నటువంటి ఒక దుస్థితి ఏంటంటే మనిషి పాపాన్ని ఒప్పుకోడు. బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అయితే ఈ పాపము నుండి మనిషికి ఎప్పుడు విడుదలంటే ఈ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి. మనిషి పాపాన్ని ఒప్పుకోడు, దోషాన్ని కప్పుకుంటాడు, అతిక్రమాన్ని దాచిపెడతాడు. అయితే బైబిల్ చెప్తుంది పాపాన్ని ఒప్పుకోవాలి, దోషాన్ని దేవుని ఎదుట చూపించాలి, దేవుని వాక్యంలో దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, అతిక్రమాన్ని దాచిపెట్టకూడదని వాక్యం సెలవిస్తోంది. ఒకటి ప్రియమైనటువంటి వారలారా, ఈ కూడిక పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ తిరుపతి పట్టణ ప్రజలు, ఇక్కడ కూర్చున్నటువంటి వారు మాత్రమే కాదు, ఈ రాత్రి ఈ స్వరాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తునందు ఏ పాపము లేదు. పాపము లేని యేసుక్రీస్తు వాక్యము నీవు పాపాన్ని ఒప్పింపజేసేటువంటి శక్తిని ఇస్తుంది. ఆ యొక్క పాపము నుండి నిన్ను పవిత్రపరిచి దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగిస్తుంది. నీ పాపాన్ని పరిశుద్ధపరిచి దేవునితో సమాధానపరుస్తుంది. అతి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక.